దశరథ అయితే మెట్లు దిగుతూ కింద పడిపోబోతాడు. అది చూసి దీప పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని పట్టుకొని, నాన్న ఏంటి నాన్న పడిపోబోయారు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న దశరథ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక దీప అయితే వాళ్ళ నాన్నని కాపాడి తనైతే నాన్న మీకేం కాలేదు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇదంతా కూడా పైనుండి వింటున్న జ్యోత్స్న, పారిజాతం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి ఏం కూసావే అంటూ త్వరగా కిందకి దిగుతుంది. కిందకి దిగి దీపను నిలదీసి అడుగుతూ ఉంటుంది. ఏం కూసావే, నువ్వు మా నాన్నని నాన్న అని పిలిచావు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న పారిజాతం అయితే ఒక్కసారి కాదు 2 సార్లు పిలిచింది మనవరాలా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న జ్యోత్స్న చాలా కోపంతో రగిలిపోతూ దీపను కొట్టడానికి ఇలా చెయ్యెత్తుతుంది. ఎత్తేసరికి దీప ఒక్కసారిగా కళ్ళు మూసుకుంటుంది. ఇక జ్యోత్స్న దీప చంప పగలగొట్టబోతూ ఉంటే ఇంతలో అక్కడికి కార్తీక్ వచ్చి జ్యోత్స్న చేతిని అడ్డుకుంటాడు. అది చూసి దశరథ అయితే చాలా సంతోషిస్తాడు. ఇక కార్తీక్ తన చేతిని పట్టుకొని చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు. అదంతా చూసి దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంతలో అక్కడికి సుమిత్ర, శివనారాయణ వీళ్ళందరూ వస్తారు. ఇక కార్తీక్ జ్యోత్స్న చేయి పట్టుకోవడం చూసి అక్కడ ఉన్న శివనారాయణ అయితే ఏంట్రా నా మనవరాలు చెయ్య పట్టుకుంటావా, నీకెంత ధైర్యం అంటూ శివనారాయణ అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న కార్తీక్ ఇలా అంటూ ఉంటాడు, నేను మీ మనవరాలు చెయ్యి పట్టుకోకపోతే ఈ పాటికి ఆ చెయ్యి నా భార్య చెంప మీద ఉండేది అని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న సుమిత్ర అయితే అసలు ఏం జరిగింది అని చెప్పి అంటుంది. దాంతో జ్యోత్స్న చెయ్యి దించి ఇలా అంటూ ఉంటుంది, నాన్న పడిపోబోతూ ఉంటే ఈ పని మనిషి వచ్చి నాన్నని నాన్న అని పిలిచింది అమ్మ, అలా ఎలా ఊరుకుంటాను, నా కన్న తండ్రిని కన్న కూతురైన నేను మాత్రమే నాన్న అని పిలవాలి, ఎవరో పనిదాయి నాన్న అని పిలిస్తే నేను ఎలా చూస్తూ ఊరుకుంటానని చెప్పి జ్యోత్స్న అంటుంది. దాంతో కార్తీక్ అయితే ఇలా అంటూ ఉంటాడు, వయసులో ఉన్నవారు తన నాన్న స్థానంలో ఉన్నవారని నాన్న అని పిలిచింది, అందులో తప్పేముంది అని చెప్పి కార్తీక్ అంటాడు. దాంతో అక్కడ ఉన్న సుమిత్ర, జ్యోత్స్న వాళ్ళిద్దరూ చాలా కోపంగా చూస్తూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే అంటే నువ్వు రోడ్డు మీద కనిపించిన వాళ్ళందరినీ నాన్న అని పిలుస్తావా దీప అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న దీప అయితే జ్యోత్స్న అంటూ చాలా సీరియస్ అవుతుంది. మరి నా నాన్నని నువ్వు నాన్న అని పిలవకూడదు, అయితే సార్ అని పిలు లేదా అయ్యగారు అని పిలు, ఇంకొకసారి అలా పిలిచావంటే మర్యాదగా ఉండదు అంటూ జ్యోత్స్న దీపకు వార్నింగ్ ఇస్తుంది. అది విని దీప అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. కన్న తండ్రిని నాన్న అని పిలుచుకునే అదృష్టం కూడా నాకు లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇదంతా చూసి అక్కడ ఉన్న శివనారాయణ, పారిజాతం అయితే అలా చూస్తూ ఉంటారు. ఇక కార్తీక్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.